హాయ్ హలో వెల్కమ్ టు శివ స్టూడియోస్. పూలమ్మినా పాలమ్మినా కాలేజీలు పెట్టినా ఏది చేసినా ఆయన రూటే సపరేట్. ఆయన ఒక పొలిటీషియన్, ఆయన ఒక ఎడ్యుకేషనిస్ట్, ఆయన ఒక యూత్ ఐకాన్. 7-10 వయసులో నవ యువకుడిలా డాన్సులు చేస్తూ తన డైలాగులతో 2 తెలుగు రాష్ట్రాలను ఊపేస్తున్న మాస్ లీడర్ చామకూర మల్లారెడ్డి. ఈయన ఏం చేసినా అది క్షణాల్లో వైరల్. అయితే ఇప్పుడు ఆయన రాజకీయాలతో కాదు, ఏకంగా మళ్ళీ పెళ్లి కొడుకుగా మారి సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. అదేంటి, 72 ఏళ్ల వయసులో మల్లారెడ్డి మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఏంటి అని షాక్ అవుతున్నారా? అసలు ఏంటి మల్పన ట్రెండ్? ఈ పెళ్లి వెనుకున్న అసలు కథ ఏంటి చూసేద్దాం రండి. బాలీవుడ్ లో విరాట్ అనుష్కల విరుష్క ట్రెండ్ చూసాం. టాలీవుడ్ లో విరోష్ అంటే విజయ్ దేవరకొండ రష్మికల ట్రెండ్ చూసాం. కాగా ఇప్పుడు ఈ ట్రెండ్ రాజకీయ రంగంలోకి వచ్చేసింది. తెలంగాణలో కొత్తగా మల్పన ట్రెండ్ నడుస్తోంది. మల్లారెడ్డి, ఆయన సతీమణి కల్పన, ఈ ఇద్దరి పేర్లు కలిసొచ్చేలా కేటీఆర్ పెట్టిన పేరే ఈ మల్పన. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే, మల్లారెడ్డి తన శ్రీమతి కల్పనను వివాహం చేసుకుని ఈ మార్చి 19కి సరిగ్గా 50 ఏళ్లు పూర్తవుతోంది. అదేనండి గోల్డెన్ జూబ్లీ అన్నమాట. ఈ 50 ఏళ్ల దాంపత్య జీవితానికి గుర్తుగా ఉగాది పర్వదినాన మరోసారి తన భార్య మెడలో 3 ముళ్ళు వేయబోతున్నారు మల్లన్న. 1976 మార్చి 19న మల్లారెడ్డికి కల్పనతో వివాహం జరిగింది. అప్పుడు ఆయన వయసు కేవలం 23 ఏళ్లు. పాలమ్మిన దగ్గర నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద విద్యా సంస్థలైన మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ స్థాపించే వరకు కల్పన ఆయనకు నీడలా తోడున్నారు. అటు వ్యాపారం, ఇటు రాజకీయం. ఎమ్మెల్యేగా, మంత్రిగా ఆయన ఎదిగిన తీరులో కల్పన పాత్ర ఎంతో ఉంది. ప్రస్తుతం ఆమె మల్లారెడ్డి యూనివర్సిటీ ఛాన్సలర్ గా ఉన్నారు. ఈ అర్ధ శతాబ్దపు ప్రయాణాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి మల్లారెడ్డి ఏకంగా 5 రోజుల పెళ్లి జాతర ప్లాన్ చేశారు. సాధారణంగా 50 ఏళ్ల పెళ్లి రోజు అంటే ఏదో ఒక గుడికి వెళ్ళడం లేదా ఫంక్షన్ హాల్లో బంధువులకు భోజనాలు పెట్టడం చూస్తుంటాం. కానీ మల్లారెడ్డి తగ్గేదేలే అంటున్నారు. ముంబై అంబానీ పెళ్లిని తలపించేలా ఇక్కడ హైదరాబాద్ లో సంగీత్, హల్దీ ఈవెంట్స్ అట్టహాసంగా ప్లాన్ చేశారు. ఇప్పటికే రాంపల్లిలో కేటీఆర్ చేతుల మీదుగా క్రికెట్ టోర్నమెంట్ స్టార్ట్ అయిపోయింది. ఇక అసలు మజా మార్చి 14న ఉంది. ఆ రోజు సాయంత్రం 7 గంటలకు మునిరాబాద్ లోని అద్వయ కన్వెన్షన్ లో గ్రాండ్ సంగీత్ జరగనుంది. నార్మల్ గానే స్టెప్పులతో రచ్చ చేసే మల్లారెడ్డి తన సంగీత్ లో ఊరుకుంటారా? నెవర్ ఛాన్స్. ఈ ఈవెంట్ కోసం కల్పనతో కలిసి వారం రోజుల నుంచి సీక్రెట్ గా డాన్స్ ప్రాక్టీస్ కూడా చేస్తున్నారట. ఇక ఆ డాన్స్ వీడియోలు బయటకు వస్తే యూట్యూబ్ షేక్ అవ్వడం ఖాయం. ఇక మార్చి 19న సాయంత్రం 6 గంటలకు దులపల్లి రోడ్ లోని ఆయన కుమారుడు మహేందర్ రెడ్డి నివాసంలో అసలు వేడుక జరగనుంది. కేసీఆర్, కేటీఆర్ లాంటి రాజకీయ ఉదండులతో పాటు టాలీవుడ్ స్టార్ హీరోలు, వ్యాపారవేత్తలు ఈ పెళ్లికి క్యూ కట్టబోతున్నారు. అయితే ఇదంతా కేవలం హడావిడి కోసం మాత్రమే చేయడం లేదు మల్లారెడ్డి. దీని వెనుక ఒక అద్భుతమైన సందేశం ఉంది. ఈ రోజుల్లో చిన్న చిన్న కారణాలకే దంపతులు విడిపోయి విడాకులు తీసుకుంటున్నారు. కానీ భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుంటే 50 ఏళ్లు కాదు 100 ఏళ్లు సంతోషంగా కలిసి ఉండొచ్చునని నేటి యువతకు చెప్పడానికే ఈ వేడుకను ఇంత ఘనంగా చేస్తున్నారు. అది సంగతి. 23 ఏళ్ల వయసులో మొదలైన వీరి ప్రయాణం 72 ఏళ్ల వయసులో నవ దంపతుల్లా మరోసారి పీటల మీద కూర్చోబడుతుంది. ఇక మల్లారెడ్డి అనగానే అందరికీ గుర్తొచ్చేది గులాబీ కండువ. కానీ ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది మాత్రం పసుపు పార్టీతో. అవును, 2014 వరకు ఆయన కేవలం ఎడ్యుకేషనల్ కింగ్ మాత్రమే. కానీ 2014 ఎన్నికల్లో సడన్ గా తెలుగుదేశం పార్టీ నుంచి మల్కాజ్గిరి ఎంపీ టికెట్ దక్కించుకున్నారు. మల్కాజ్గిరి అంటే ఆషామాషి కాదు. దేశంలోనే అతిపెద్ద లోక్సభ నియోజకవర్గం. ఎవరికి పెద్దగా పొలిటికల్ పరిచయం లేని మల్లారెడ్డి గెలుస్తాడా అని అందరూ అనుకున్నారు. కానీ తనదైన మాస్ ప్రచారంతో ఏకంగా ఎంపీగా గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టి తొలి అడుగులోనే జైంట్ కిల్లర్ గా అనిపించుకున్నారు. ఎంపీగా ఉన్న టైంలో తెలంగాణలో కేసీఆర్ హవా నడుస్తోంది. పాలిటిక్స్ లో ఎదగాలంటే ఎవరితో నడవాలో మల్లారెడ్డికి బాగా తెలుసు. అందుకే 2016లో కారెక్కేశారు. ఇక అక్కడి నుంచి ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు. 2018 ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో ఎంపీగా కాదు, ఎమ్మెల్యేగా మేడ్చల్ బరిలో దిగారు. రికార్డు మెజార్టీతో గెలిచారు. కేసీఆర్ కు అత్యంత నమ్మకస్తుడిగా మారి ఏకంగా రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రిగా కేబినెట్ బర్త్ కొట్టేశారు. పాల క్యాన్లు మోసిన చేతులతో ప్రభుత్వ ఫైళ్లపై సంతకాలు చేసే స్థాయికి ఎదిగారు. ఇదే ఆయన లైఫ్ లో బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్. 2023 అసెంబ్లీ
ఎన్నికలు, తెలంగాణలో బీఆర్ఎస్ కారుకు బ్రేకులు పడ్డాయి. కాంగ్రెస్ సునామీ దెబ్బకు హేమీలు సైతం ఓడిపోయారు. ప్రభుత్వం మారినా, పవర్ పోయినా నియోజకవర్గ ప్రజలు మాత్రం ఆయన్నే ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. అది మల్లారెడ్డి గ్రౌండ్ లెవెల్ నెట్వర్క్. ప్రస్తుతం ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఆయన ఫోకస్ మొత్తం మల్లారెడ్డి యూనివర్సిటీ మీద, తన కుటుంబం మీదే ఉంది. మరి మల్లారెడ్డి ఎనర్జీ, ఆయన స్పీచ్లలో మీకు బాగా నచ్చే విషయం ఏంటో కింద కామెంట్స్ లో ఖచ్చితంగా చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ట్రెండింగ్ అండ్ జెన్యూన్ ముచ్చట్ల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సాధారణంగా ఎవరికైనా ఇంటి పేరు ఒకటే ఉంటుంది, కానీ ఈ ఇంట్లో మాత్రం ముగ్గురు పేర్లు ఒకటే. తాత పేరు మల్లారెడ్డి, తండ్రి పేరు మల్లారెడ్డి, మనవడి పేరు మల్లారెడ్డి. అసలు ఈ మల్లారెడ్డి సామ్రాజ్యం ఏంటి? ఆయన పిల్లలు, కోడలు, అల్లుడు ఈ సామ్రాజ్యాన్ని ఎలా నడిపిస్తున్నారు అనేది ఒకసారి చూద్దాం. మల్లారెడ్డి ఇంట్లో మల్లారెడ్డి అనేది కేవలం పేరు కాదు, అది ఒక సెంటిమెంట్. మొదట మల్లారెడ్డి తండ్రి లేట్ చెల్లా మల్లారెడ్డి మేడ్చల్ మట్టిలో కష్టపడి తన బిడ్డకు క్రమశిక్షణను ఆస్తిగా ఇచ్చిన గొప్ప తండ్రి. రెండో మల్లారెడ్డి మన మల్లన్న. తండ్రి కష్టాన్ని చూసి పాల బండి నడిపి ఇవాళ వేల కోట్ల విద్యా సామ్రాజ్యానికి అధిపతి అయిన ది వన్ అండ్ ఓన్లీ మల్లన్న. మహేందర్ రెడ్డి అబ్బాయి పేరు కూడా చల్లా మల్లారెడ్డి. ఒకసారి ఊహించుకోండి, ఇంట్లో ముగ్గురు మల్లారెడ్డిలుంటే ఆ సందడే వేరు. తాత మనవళ్ళ మధ్య ఉండే ఆ అనుబంధం, అదే పేరును కొనసాగించాలనే ఆ గౌరవం నిజంగా గ్రేట్ కదా. మల్లారెడ్డి రాజకీయాల్లో బిజీగా ఉంటే ఆయన వెనుకుండి నడిపించే శక్తులు ఆయన ఇద్దరు కొడుకులు. పెద్ద కుమారుడు చల్లా మహేందర్ రెడ్డి మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ సెక్రటరీగా, కాలేజీల అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఆయన కనుసన్నల్లోనే జరుగుతోంది. మల్లన్నకు రైట్ హ్యాండ్ ఈయనే. చిన్న కుమారుడు డాక్టర్ చెల్లా భద్రారెడ్డి, ఈయన ఒక డాక్టర్. మల్లారెడ్డి హెల్త్ సిటీని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడంలో ఆయన కృషి వెలకట్టలేనిది. మల్లన్న హెల్త్ సెక్టార్ని ఈయనే చూసుకుంటారు. ఇక మల్లారెడ్డి పెద్ద కోడలు మహేందర్ రెడ్డి భార్య ప్రీతిరెడ్డి గురించి చెప్పుకోవాలి. మల్లారెడ్డి ఇంట్లో మహిళలు కేవలం గృహిణులు మాత్రమే కాదు, వాళ్ళు కూడా గొప్ప మేనేజర్లు. ప్రీతిరెడ్డి మల్లారెడ్డి యూనివర్సిటీ ఇతర విద్యా సంస్థల నిర్వహణలో చాలా యాక్టివ్ రోల్ పోషిస్తారు. కేవలం ఆఫీస్ పనులే కాదు, ఫ్యామిలీ ఫంక్షన్స్లో కానీ, పొలిటికల్ ర్యాలీల్లో కానీ ఆమె మల్లన్న ఫ్యామిలీకి ఒక పెద్ద సపోర్ట్ సిస్టమ్. ఇక ఇప్పుడు ఒక పవర్ఫుల్ పర్సనాలిటీ గురించి మాట్లాడుకోవాలి. ఈయనే మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి. మల్లారెడ్డి అల్లుడే కాదు, ఒక ఆత్మ బంధువు లాంటి వారు. మర్రి రాజశేఖర్ రెడ్డి కేవలం మల్లారెడ్డి అల్లుడిగానే కాదు, సొంతంగా మర్రి లక్ష్మణ్ రెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్తో విద్యారంగంలో తనకంటూ ఒక ముద్ర వేసుకున్నారు. రాజకీయాల్లో కూడా ఆయన ఒక ఫైర్ బ్రాండ్. మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా ఆయన దూసుకుపోతున్నారు. మామ మల్లారెడ్డి మేడ్చల్ నుంచి, అల్లుడు రాజశేఖర్ రెడ్డి మల్కాజ్గిరి నుంచి ఇద్దరు కలిసి ఒకేసారి అసెంబ్లీలో అడుగుపెట్టినప్పుడు ఆ సీన్ ఎలా ఉందో తెలుసా? పక్కా మాస్. మల్లన్న నమ్మకాన్ని నిలబెడుతూ తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులతో అల్లుడు కూడా అదరగొడుతున్నాడు. మామ అల్లుళ్ళ జోడి అంటే తెలంగాణ పాలిటిక్స్ లో ఒక హాట్ టాపిక్. మల్లారెడ్డి కుమార్తె మమత విద్యా సంస్థల నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తూ తన తండ్రి ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటున్నారు. మల్లారెడ్డి ఎన్ని కష్టాల్లో ఉన్నా తన కూతురు దగ్గరికి వెళ్తే ఆ స్ట్రెస్ అంతా పోతుందట. మల్లారెడ్డి అంటే కేవలం ఒక వ్యక్తి కాదు, ఒక పెద్ద వ్యవస్థ. తండ్రి నుంచి మొదలైన ప్రస్థానం, కొడుకులు, కోడలు, అల్లుడు, కుమార్తె ఇలా అందరూ కలిసి ఒకే తాటి మీద నడుస్తూ ఒక సామ్రాజ్యాన్ని కాపాడుకుంటున్నారు. వారసత్వం అంటే కేవలం ఆస్తిని పంచుకోవడం కాదు, ఆశయాలను పంచుకోవడం అని మల్లన్న ఫ్యామిలీ నిరూపిస్తోంది.